భద్రాద్రి జిల్లా సారపాక ఐటీసీ ట్రేడ్ యూనియన్ ఎన్నికలలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. హెచ్ఎంటీవీ వరుస కథనాలకు స్పందించింది యంత్రాంగం. సాధారణ ఎన్నికలను తలపించేలా ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేసిన యూనియన్లపై అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోడ్డుపై ఫ్లెక్సీలు ఏర్పాటుతో సారపాక పంచాయతీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను తొలగించింది సిబ్బంది. రోడ్డుపై ప్రయాణం చేయడానికి ఇబ్బందిగా ఉండటంతో ఫ్లెక్సీలు, జెండాలను పంచాయతీ సిబ్బంది తొలగించింది. ఇకపై ట్రేడ్ యూనియన్ ఎన్నికలపై నిఘా పెడతామని లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. రైట్గా హెచ్ఎంటీవీ ఎఫెక్ట్ తో భద్రాద్రిలో జరుగుతున్నటువంటి ట్రేడ్ యూనియన్ ఫ్లెక్సీలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఫ్లెక్సీలనైతే అధికార యంత్రాంగం తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. యాదీప్క, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఉన్నటువంటి ఐటీసీ కర్మాగారంలో ఉన్న ట్రేడ్ యూనియన్ ఎన్నికలపై హెచ్ఎంటీవీ వరుస కథనాలతో యంత్రాంగం అయితే కదిలింది. సాధారణ ఎన్నికలను తలపించేలా ఫ్లెక్సీలు, బోర్డులు, జెండాలు ఏర్పాటు చేసి రోడ్లకు ఇరువైపులా పెట్టడంతో స్థానికంగా ఉన్న ప్రజలు, ప్రయాణికులకు కూడా తీవ్ర ఇబ్బంది ఎదురుతుందని హెచ్ఎంటీవీలో వరుస కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన ఫ్లెక్సీలు, జెండాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీ అధికారుల సిబ్బంది కూడా ఇప్పటికే తొలగిస్తున్నారు. ట్రేడ్ యూనియన్ ఎన్నికలపై నిఘా పెడతామని కూడా ఇప్పటికే లేబర్ శాఖ అధికారులు కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ప్రయాణికులకు ఇబ్బందిగా రోడ్లకు ఇరువైపులా యూనియన్లకు సంబంధించిన బోర్డులు, ఫ్లెక్సీలు తొలగింపుతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. సాధారణంగా ఒక ఎన్నిక జరిగిందంటే ఆ ఎన్నికకు సంబంధించిన ట్రేడ్ యూనియన్ ఎన్నికలు కేవలం ఐటీసీ లోపల జరగాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వర్కింగ్ చేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మిక సంఘం ఎన్నికలు కాబట్టి లోపల ఐటీసీ లోపల జరగాల్సింది. రోడ్ల మీద ఇట్లా సాధారణ ఎన్నికలు తలపించేలా ఇలా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టడం స్థానికంగా కూడా అభ్యంతరాలు వ్యక్తమైనాయి. సారపాక ఐటీసీలో ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో ప్రధానంగా ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ అలాగే బీఆర్టీకి సంబంధించి యూనియన్ల మధ్య పోరు జరుగుతుంది. ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి 3 మంత్రులు కూడా ఇప్పటికే ఏఐటీయూసీకి సంబంధించిన నాయకులు కలిశారు. ఈ నేపథ్యంలో బోర్గంపాడు మండల వ్యాప్తంగా కూడా వైన్స్ దగ్గర కావచ్చు, అలాగే బెల్ట్ షాపుల దగ్గర కావచ్చు పెద్ద ఎత్తున ఏర్లై పారుతుంది. మధ్యం ఉద్యోగులకు కూడా భారీగా నజనార్లు, విందులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బోర్గంపాడు మండల వ్యాప్తంగా ఫ్లెక్సీలు, జెండాలతో నిండిపోవడంతో దీని మీద స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడం, హెచ్ఎంటీవీ వరుస కథనాలు రావడంతో స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ అధికారులు స్పందించి ఆ జెండాలన్నిటి కూడా తొలగిస్తున్నారు. వాహనదారులకు ఇబ్బందిగా మారిన బోర్డులను కూడా పూర్తిగా తొలగించారు. ఐటీసీ సమీప ప్రాంతాలన్నీ కూడా ఫ్లెక్సీలతో నిండడంతో ఆ ప్రాంతంలో భద్రాచలం వెళ్లే వాళ్ళకి కావచ్చు, వచ్చే వాళ్ళకి కావచ్చు చాలా ఇబ్బందిగా మారింది. రాత్రి వేళలో ఆ జెండాలు వాహనాల మీద కూడా పడుతున్న నేపథ్యంలో చాలా మందికి కూడా ఇబ్బందిగా మారిన పరిస్థితిపై హెచ్ఎంటీ వరుస కథనాలతో ఒకసారిగా అధికారులు అయితే స్పందించారని చెప్పొచ్చు. ప్రస్తుతం ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో ఓటుకు 25,000 నుంచి కూడా 30,000 వరకు కూడా ఇచ్చేలా ట్రేడ్ యూనియన్ నాయకులు అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. సారపాక ఐటీసీలో యూనియన్ ఎన్నికల్లో ట్రేడ్ యూనియన్ కు సంబంధించి మొత్తం 1,200 ఓట్లు ఉన్నాయి. గెలిచిన యూనియన్ కు 15 లేదా 20 వరకు కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తారన్నట్టుగా ప్రచారం జరుగుతుంటూ ఐటీ ఎలాగైనా గెలవాలని యూనియన్లు అయితే పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు కూడా ఖర్చు పెడుతున్న పరిస్థితి ఉంది. ఐటీసీలో పర్మనెంట్ ఉద్యోగం అంటే 20 లక్షల వరకు కూడా బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారు. దీనిపై కూడా జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. కార్మిక నేతలు ఉన్నటువంటి యూనియన్ నేతల మాటలు నమ్మి 13 వేతన ఒప్పందాల వల్ల తీవ్రంగా నష్టపోయామని మరోవైపు కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల సమస్యలను పక్కన పెట్టి స్వలాభం చూసుకుంటున్న యూనియన్ నేతలపై కార్మికులు కూడా గుర్రుగా ఉన్నారు. ట్రేడ్ యూనియన్ ఎన్నికలకు కోట్లు ఖర్చు పెడుతున్నా పట్టించుకోవట్లేదని లేబర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు కూడా స్పందించారు. పూర్తిగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా కార్మికులు ఓట్లేసే విధంగా చూస్తామని లేబర్ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. కార్మిక జీవితాలతో కార్మిక సంఘాలు గేమ్స్ ఆడుతున్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో మేము కూడా ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా కార్మికులు ఓటేసే విధంగా సత్వర చర్యలు కూడా తీసుకుంటామని లేబర్ శాఖ ఇప్పటికే తెలిపింది. ఐటీసీ ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో పోరుకు సిద్ధమైనటువంటి ప్రధాన పార్టీలు సంబంధించిన అనుబంధ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ఖర్చు పెడుతున్న పరిస్థితి ఉంది దీపిక.
రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.